అందరూ నమస్కారం. మీకు మొక్క చూపిస్తాను. చిక్కుడు దుంప అంటే ఈ చిక్కుడుకాయలు కాస్తాయి, దానికి దుంప అనుకుంటున్నారు, కొమ్మ నుంచి చెప్తారు. చిక్కుడుకాయలు కాయలే, చిక్కుడుకాయకి దుంప ఉండదు. దీన్ని చిక్కుడు దుంప ఎందుకంటారంటే చిక్కుడుకాయల్లో ఉంటాయి, అడవిలో ఉంటాయి, నిన్నగా ఉంటాయి. దీనిలాగే దొరదొండకాయలు కూడా ఉంటాయి, అలాంటివి ఉంటున్నారు, కొమ్మ తీసేస్తారు. ఇది చిక్కుడుకాయలా ఉన్నాయి కదా, చిక్కుడు దుంప అంటారు. ఇది కాయలు కానీ పువ్వులు కానీ తినరు, ఓన్లీ దుంప మాత్రమే తింటారు. సంక్రాంతి వెళ్ళాక జనవరి ఆ టైంలో చెట్టు అంతా ఎండిపోద్ది. ఎండిపోయాక దాన్ని తవ్వుకుని ఈ దుంప చూపిస్తాను. చిన్నవి ఉన్నాయి, ఇంకో 2-3 నెలలకి దుంపలు అవుతాయి అన్నమాట. అది వందగా సన్నగా అలాగా అది బాగా అలా ఊరి దుంపలాగా ఇంత దుంప తయారవుద్ది అన్నమాట. ఆ దుంపలు తీసుకుని కూర వండుకు తింటారు. మామూలుగా దుంపలు సహజంగా బలం చేస్తాయి, అందులో పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది, మంచి కనపుష్టి పట్టిస్తామట. అలాగే జ్వరాలు అవి వచ్చి తగ్గిన తర్వాత నీరసంగా ఉంటే ఈ కూరను పెడతారన్నమాట. మామూలుగా సంవత్సరానికి ఒకసారి తింటారు. తిన్న వాళ్ళకి ఎప్పటికీ వీక్నెస్ ఉండదు, మజిల్ లాస్ ఉండదు, స్ట్రాంగ్గా ఉంటారు అన్నమాట. పిల్లలు పెద్దలు అందరూ కూడా అలా చిక్కుడు దుంప వాళ్ళు సంవత్సరానికి ఒకసారి తింటారు. అలా మనకి ఇవన్నీ మన దగ్గర ఎక్కడైనా పెరుగుతాయి, మనం పట్టించుకోవడం వెళ్ళిపోతామండి. చెప్తాం కదా, దేని యందు శ్రద్ధ లేదో అది మన నుంచి వెళ్ళిపోద్ది, దేని యందు శ్రద్ధ కలదో అది కాశీలోనే మన దగ్గర వచ్చేస్తుంది. అదనమాట. అది శ్రద్ధ అనేది ఉంటే అది ఫ్రీక్వెన్సీ, మనం ఏదైతే సంకల్పంకి అంత శక్తి ఉంటుంది అన్నమాట. మైండ్లో కోరుకుంటున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా మన దగ్గరకు వచ్చేస్తుంది. మన దగ్గర ఉన్నదాన్ని ఎంత తాళం వేసినా శ్రద్ధ లేదనుకోండి, ఏదో అక్కడ పోతుంది. అలా నాలెడ్జ్ అయినా వస్తువైనా ఏదైనా శ్రద్ధ లేకపోతే వెళ్ళిపోద్ది, శ్రద్ధ ఉంటే ఎక్కడైనా మన దగ్గరకు వస్తుంది. అందుకని శ్రద్ధ ఉండాలి. సిరి సేవ అన్నట్టు శ్రద్ధ సబూరి అని అంటారు. అందుకని శ్రద్ధ ఉండాలన్నమాట. ఉన్నప్పుడే అవన్నీ మన దగ్గర ఉంటాయి, వస్తాయి మన దగ్గరికి. ఇది ఇంద్రవారుని అని పిలుస్తారు, ఇంద్రవారుని అని పిలుస్తారు. చేదుపుచ్చ, వెరిపుచ్చ అని కూడా పిలుస్తారు అనమాట. దీనికి చాలా ఔషధ ఉపయోగాలు ఉన్నాయి, మనం చెప్పుకుందాం. మామూలుగా పల్లెటూరులో ఏం చేస్తారంటే, దాహం వేస్తుంది అనుకోండి, ఈ పండు ఇలా చెదకొట్టి 2 ముక్కలు చేసి నోట్లో పిండుకొని చప్పరించుకొని వెళ్ళిపోతారు. దాహం తగ్గుద్ది అనమాట. అలాగే వెరిపుచ్చకాయ పచ్చ కూడా చేసి తింటారు అనమాట. ఇది మామూలుగా ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గుతాయి అని చెప్తారు. అది ఎలా చేయాలి ఏంటంటే మీకు కర్రీ నేను చేసి చూపిస్తాను మీకు ప్రత్యేకంగా. ఇదైతే ఇంద్రవారిని అనేది ఇదే, వెర్రిపుచ్చ, చేదుపుచ్చ అని పిలుస్తారు. గిరిజనులు మామూలుగా వెళ్తూ ట్రైబ్స్ అందరూ కూడా పల్లెటూరులో చాలామంది ఇప్పటికీ కూడా దాహం వేస్తున్నారు అనుకోండి, కాయ 2 ముక్కలు చేసి ఆ లోపల జ్యూసు చప్పరించుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. అలాగే పచ్చడి కూడా చేసుకుంటారు. సో మనం దీని నుంచి ఆ కర్రీ ఎలా చేయాలనేది మీకు చెప్తాను ఒకసారి. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. మా గురువు గారి దయ వల్ల సత్సంగ సభ్యురాలు ప్రియాక ద్వారా రవివర్మ గారి గురించి తెలిసింది. నా స్నేహితుడు కిషన్ నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. నా సమస్య అంతా చెప్పిన తర్వాత వాళ్ళు నాకు మెడిసిన్స్ ఇచ్చారు. కొన్ని మార్పులు జరిగినాయి. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ వచ్చినప్పుడు వారు చెప్పుకోగా వారు ఇచ్చిన మెడిసిన్స్ని వాడుతున్నాను. నాకు మెదడులో గడ్డ వల్ల ఈ కన్ను పూర్తిగా పోయింది, ఈ కన్ను ముప్పావు పోయింది. కానీ ఇప్పుడు ఈ కంటి మీద దగ్గరగా టార్చ్ లైట్ వేస్తే ఆన్ అయిందా ఆఫ్ అయిందా చెప్పగలుగుతున్నాను. ఇది ఒకటైతే ఇంకొకటి నాకు కనపడదు, దెబ్బలు తగులుతుంటాయి. కాబట్టి ఇక్కడ పెయిన్ రిలీఫ్ ఆయిల్ తెచ్చాడు వేరే సత్సంగ సభ్యుల ద్వారా, ప్రియాక ద్వారా నాకు పెయిన్ రిలీఫ్ ఆయిల్ వచ్చింది. ఒకరోజు మట్టి కొండ ఇంతది, దాదాపు ఇంత హైట్ నుంచి కాలు బొట్టనవేలు మీద పడింది, ఎక్కడో తగులుకొని బాగా విపరీతమైన నొప్పిని అనుభవించాను. అనుకున్నాను ఇది ఎన్ని రోజులు ఉంటుందో ఈ నొప్పి, ఎంత ఇబ్బంది పెట్టిద్దో అనుకున్నాను. అనుకోకుండా గుర్తొచ్చింది, అక్కడ రవివర్మ గారి దగ్గర నుంచి తెచ్చిన పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంది కదా, అది రాసుకుందామని ఆయిల్ రాసుకున్నాను. రాసుకున్న దాదాపు 5 నిమిషాల సమయం కూడా లేదు, ఫ్రీగా ఎక్కడికక్కడ నరాలు కండరాలు విడిపోతున్నట్టు టకా విరిగిపోతున్న శబ్దం కూడా, నాకు మజిల్స్ ఫ్రీ అయిపోతున్న శబ్దం కూడా అర్థమవుతూ చాలా తొందరగా పెయిన్ రిలీఫ్ వచ్చింది నాకు. ఇంతటి మంచి మెడిసిన్ ప్రసాదించిన రవివర్మ గారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. జై సాయి మాస్టర్, జై బాపూజీ మహారాజ్. నాకు రఘువర్మ గారి గురించి మా సత్సంగ సభ్యులు ఒకరు చెప్పడం వల్ల తెలిసింది. అలా రఘువర్మ గారు మా అమ్మగారు కోరిక మేరకు మా సత్సంగ మందిరానికి రావడం జరిగింది. ఇలా ఆయన సత్సంగ మందిరం రావడం జరగడం విశేషంలో నాకున్న సమస్య ఒకటి, మేజర్ సమస్య ఒకటి చెప్పడం జరిగింది. దానికి ఆయన మెడిసిన్ ఇవ్వడం జరిగింది.
ఈ మెడిసిన్ నాకు చాలా బాగా పనిచేసింది. అది ఎట్లా అంటే నాకు మేజర్ సమస్య ఏందంటే నా కాలుకి 365 రోజులు చెమట అనేది ఎట్లా అంటే మనం కాళ్ళు కడుక్కొని చెప్పులేసుకుంటే ఎలా అయితే మన కాళ్ళు తడిగా ఉంటాయో ఆ విధంగా నా కాళ్ళు తడిగా ఉండడం జరిగేది. షూ ఏసుకున్నా సరే ఎవ్రీడే కొత్త సాక్స్‌లు ఏసుకొని షూ కంఫర్ట్, డిటర్జెంట్ నీట్‌గా ప్రాపర్‌గా ఉతుక్కున్నా సరే స్మెల్ అనేది ఆఫీస్‌లో వచ్చేసేది. ఎట్లా అంటే వితిన్ 2 అవర్స్‌లో పక్కనోళ్ళకి షూ స్మెల్ రావడం అలా జరిగేది. రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ నేను ఒక నెల రోజులు వాడడం వల్ల నాకు ఇప్పుడు ఆ సమస్య లేకోకుండా నాకు చెమట సమస్య అనేది పోయింది. అది నాకు రఘువర్మ గారు ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేసింది. జై సాయి మాస్టర్. జై బాపూజీ.